వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుగు వాచకానికి సంబంధించి 5వ తరగతి అంశాన్ని మనం తెలుసుకుందాం. 5వ తరగతిలో ఉన్నటువంటి సుమారు 40 బిట్లు వరకు మన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయనేటువంటి మనం తెలుసుకుందాం. మన జెండా అనేటువంటి పాఠ్య భాగ రచయిత ఎవరు? ఇవి 5వ తరగతి ప్రశ్నలకు సంబంధించినవి. మన జెండా పాఠ్య భాగ రచయిత ఎవరు? రాయప్రోలు, గురజాడ, శేషం లక్ష్మీనారాయణ, సినారే. మన జెండా పాఠ్యభాగానికి సంబంధించి ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణ. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా అనే గేయం రాసినవాడు గురజాడ, సినారే, శేషం లక్ష్మీనారాయణ, రాయప్రోలు. మరి శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా అనేటువంటి గేయాన్ని రాసింది శేషం లక్ష్మీనారాయణ. తర్వాత భారత కోకిల అని ఎవరిని అంటారు? ఇందిరాగాంధీ, శారదాదేవి, సరోజినీ నాయుడు, వరద సుందరీదేవి. మరి భారత కోకిల అని ఎవరిని అంటారంటే మనకు సరోజినీ నాయుడిని భారత కోకిల అని పిలవడం జరుగుతుంది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైల్లో నిర్బంధించబడింది? అంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సరోజినీ నాయుడిని ఏ జైల్లో నిర్బంధించబడ్డారు? ఎర్రవాడ, వరంగల్, చెర్లపల్లి, కడప. ఆప్షన్ మనకు ఎర్రవాడ అనేటువంటి జైలులో నిర్బంధించడం జరిగింది. తర్వాత యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్. ఇది చాలా తేలికైన ప్రశ్న. యాదగిరి గుట్ట అనేది ప్రస్తుతం మనకు యాదాద్రి భువనగిరి జిల్లా అనేటువంటి జిల్లాలో ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఋష్యశృంగుని కుమారుడు ఎవరు? ఋష్యశృంగుని కుమారుడు ఎవరు? జైమిని, గౌతముడు, యాదర్శి, పులస్త్యుడు. దీంట్లో ఋష్యశృంగుని కుమారుడు ఎవరు అనేదానికి యాదర్శి. యాదగిరిగుట్టలో ప్రతి నెల అష్టోత్తర శత కలశాభిషేకం ఏ నక్షత్రంలో జరుపుతారు? మరి యాదగిరిగుట్టలో ప్రతి నెల అష్టోత్తర అంటే 108. అష్టోత్తర మామూలుగా పూజలో అష్టోత్తర శతనామాలు అంటారు కదా, 108 నామాలు. అట్లాగే ఇక్కడ అష్టోత్తర శత కలశాభిషేకం అంటే 108 కలశాలతో అభిషేకం యాదగిరిగుట్టలో ప్రతి నెల ఏ నక్షత్రంలో జరుపుతారు? ఆరుద్ర, రేవతి, స్వాతి, పునర్వసు. మరి ఏ నక్షత్రంలో జరుపుతారంటే స్వాతి నక్షత్రంలో జరుపుతారు. ఎందుకంటే నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం స్వాతి కాబట్టి స్వాతి నక్షత్రంలో జరపడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి తిరువేది సేవ చేసి పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు? మరి ఇక్కడ నరసింహస్వామి వారికి తిరువేది సేవ చేసిన తర్వాత పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు? మామూలుగా పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు? శ్రీరామనవమి, దసరా, దీపావళి, ఉగాది. మరి పంచాంగ శ్రవణం ఎప్పుడు జరుగుతుంది అంటే ఉగాది రోజు జరుగుతుంది. తర్వాత యాదగిరిగుట్టపై ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? అంటే మార్చ్, ఏప్రిల్ నెలలో అంటే ఇక్కడ మనకు ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఫాల్గుణ మాసము మనకు వచ్చేటప్పుడు ఫాల్గుణ మాసం పూర్తయిన తర్వాత పూర్తి అయ్యే ముందు మనకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే చైత్రమాసం ఎంట్రీ, ఫాల్గుణ మాసం ఎండింగ్ నుంచి చైత్రమాసం ఎంట్రీ వరకు జరుగుతుంటాయి. ఇవి మన బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయంటే 10, 11, 15, 9 ఎన్ని రోజులు జరుగుతాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంటే మనకు 11 రోజులు జరుగుతాయి ఇక్కడ. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత సప్తగిరి ఛానల్ను ఏమని మార్చారు? సప్తగిరి ఛానల్ దూరదర్శన్ డిడి అంటే దూరదర్శన్. ఆ డిడి సప్తగిరి అనేటువంటి ఛానల్ని ఏమని పేరు మార్చారు? యాదగిరి, గణగిరి, విజయవాణి, దివ్యవాణి. దీంట్లో మనకు ఏంటంటే యాదగిరి అనేటువంటి పేరును మార్చడం జరిగింది. ఇప్పుడు డిడి యాదగిరి అనేటువంటిది న్యూస్ ఛానల్. సప్తగిరి పేరు పోయి యాదగిరి అనేటువంటి తెలంగాణకు వచ్చింది. అదే సప్తగిరి ఆంధ్రాకు ఉన్నది. తర్వాత ప్రశ్న, కొండగట్టు అంజన క్షేత్రం ఎక్కడ ఉంది? ఇక్కడ కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదకనిచ్చారు. కానీ వాస్తవానికి ఇది ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే ఈ విధంగా. మరి ప్రస్తుతం ఇది కొండగట్టు అనేటువంటి క్షేత్రము జగిత్యాల జిల్లాలో ఉన్నది. జగిత్యాల జిల్లాలో
ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో ఇక్కడ జేఎన్టీయు అనేటువంటిది కూడా ఒకటి కేంద్రం ఉన్నది. ఇక్కడ జేఎన్టీయు అనేటువంటిది ఉంది. అక్కడనే జగిత్యాల పరిధిలో ఈ కొండగట్టు క్షేత్రం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. అది కరీంనగర్ జిల్లాలో ఇంతకుముందు జగిత్యాల ఉండే, ఇప్పుడు జగిత్యాల జిల్లా అయింది కాబట్టి జగిత్యాలలో ఉన్నది. తర్వాత ప్రశ్న, కొండగట్టు అంజన్న సగం నరసింహస్వామి ముఖంతో ఏ ముఖ అభిముఖుడై ఉన్నాడు? అంటే కొండగట్టు అంజన్న అక్కడ మనకు సగం నరసింహస్వామి ముఖంతో ఉంటాడు అన్నట్టు. ఆంజనేయుని ముఖము, తర్వాత సగం నరసింహస్వామి ముఖంతో ఏ ముఖ అభిముఖుడై ఉంటాడు? ఏ ముఖాన్ని చూస్తూ ఉండడం జరుగుతుందంటే ఉత్తరాభిముఖమా, దక్షిణాభి, తూర్పా, పడమరన? ఎక్కడ చూడడం జరుగుతుందంటే ఉత్తరాభిముఖంగా చూడడం జరుగుతుంది. స్పెషల్ అంటే ఆంజనేయ స్వామి ఆలయాలు మామూలుగా తూర్పు ముఖం చేసి ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఉత్తరాభిముఖానికి సంబంధించి ఉన్నది. తర్వాత సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? వరంగల్, మద్రాస్, హైదరాబాద్, కలకత్తా. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే మనకు హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది. తర్వాత సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి ఏ ఒడ్డున ఉన్నది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మరి సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి ఎక్కడ ఉన్నది అంటే దక్షిణం దిక్కు ఉన్నది. మూసీ నది ఇలా వెళ్తుంటే ఇటు సైడ్ ఇది మనం తూర్పు ఈస్ట్ అనుకుంటే, ఇది వెస్ట్ అనుకుంటే, ఇది నార్త్ అనుకుంటే, ఇది సౌత్ సైడ్ మనకు దక్షిణం దిక్కు సాలార్జంగ్ మ్యూజియం ఉంది. తర్వాత సాలార్జంగ్ మ్యూజియము ఏ ఆకారంలో ఉంది? వలయాకారం, త్రిభుజాకారం, దీర్ఘచతురస్రం, అర్ధచంద్రాకారం. మరి ఇక్కడ ఏ ఆకారంలో ఉంది అంటే సాలార్జంగ్ మ్యూజియం అర్ధచంద్రాకారంగా ఉన్నది. తర్వాత భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది? 2, 3, 4, 5 ఆప్షన్. మరి అతిపెద్ద మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నోది అంటే మనకు 3వది అని ఇవ్వడం జరిగింది ఆప్షన్. ఓకే. ఇంకా తర్వాత సాలార్జంగ్ మ్యూజియం ముఖ్యమైనది ఏది? సాలార్జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనటువంటిది ఏది? గంటల గడియారం, పాలరాతితో చెక్కిన ఆడమనిషి, పడవ, జయస్తూపం అనేటువంటి. దీంట్లో సాలార్జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది, అన్ని ముఖ్యమైనవి, కాకపోతే ఇక్కడ గంటల గడియారం దానికి సంబంధించి తీసుకుంటే 12 అయ్యేసరికి ఆ ప్రాంతంలోకి అందరూ వెళ్తారు. ఎందుకంటే ఒక బాక్స్లో ఒక పక్క చిలుక ఉంటుంది, చిలుక వచ్చి ఎంత టైం అయితే 11 అవుతుంది అనుకోండి, 11 సార్లు సౌండ్ చేసిపోతుంది. 12 అవుతుందంటే 12 సార్లు సౌండ్ చేస్తుంది. కాబట్టి 12 అయ్యేసరికి అక్కడికి అందరూ వస్తారు. అదే గంటల గడియారం అనేటువంటిది కూడా ముఖ్యమైనది. ఇంకా తర్వాత ప్రపంచ ప్రఖ్యాత రెబెక్కా శిల్పంను చెక్కిన ఇటలీ దేశస్థుడు ఎవరు? రెబెక్కా శిల్పంను చెక్కిన ఇటలీ దేశస్థుడు ఎవరు అంటే జీబీ బెంజోని. తర్వాత చెట్టు నీడ అనేటువంటి పాఠ్యభాగంలో పిసినారి ఎవరు? రత్తయ్య, కన్నయ్య, చిన్నయ్య, పాపయ్య. దీంట్లో చెట్టు నీడ అనేటువంటి దాంట్లో పిసినారి ఎవరు అంటే పాపయ్య. తర్వాత పాపయ్యకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవరు? రమణ, శివయ్య, నాగన్న, ముసలయ్య. మరి ఇక్కడ బుద్ధి చెప్పినవాడు ఎవరు అంటే శివయ్య బుద్ధి చెప్పాడు. పాపయ్య శివయ్యకు చెట్టు నీడను ఎంతకు అమ్మాడు? 1000, 2000, 3000, 500. ఇక్కడ ఎంతకు అమ్మాడు? 1000 రూపాయలకు చెట్టు నీడను అమ్మడం జరిగింది. తర్వాత ప్రశ్న, భారతాన్ని సంస్కృతంలో రాసినవారు వ్యాసుడు, జైమిని, గౌతముడు, కాళిదాసు. మరి భారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు? వ్యాసుడు. తర్వాత అలుగులు అనగానేమి? అలుగులు అనగా మేకులు, బాణాలు, రాళ్ళు, చెట్టు బెరళ్ళు. మరి ఇక్కడ అలుగులు అంటే అర్థం ఏమొస్తుంది అంటే బాణాలు అనేటువంటిది అర్థం వస్తుంది. తర్వాత ప్రశ్న, తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని గలవు? తెలుగులో ఉన్నటువంటి సంవత్సరాలు ఎన్ని? 26, 60, 45, 64. మరి తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని? మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి తెలుగు సంవత్సరాలు. తర్వాత మనసుంటే మార్గం ఉంటుంది పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైనటువంటి బాలిక ఎవరు? జ్యోత్స్న, లక్ష్మి, సరస్వతి, సిమ్రన్. దీంట్లో ఎవరు? మనసుంటే మార్గం ఉంటుంది పాఠ్యభాగంలో దివ్యాంగురాలైనటువంటి బాలిక జ్యోత్స్న. తర్వాత
నెక్స్ట్ క్వశ్చన్, బోనాల పండుగలో అమ్మవారికి వస్త్రాలు, కానుకలు, ఒడిబియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతుని ఏమంటారు? కారడి, నారడి, ఊరడి, పసంగి అనేటువంటి అంశం. ఇక్కడ ఏమంటారు? బోనాల పండుగలో అమ్మవారికి వస్త్రాలు, కానుకలు, ఒడిబియ్యాన్ని సమర్పించడం ఆ తంతును ఊరడి అంటారు. తర్వాత భోజనం, కుండ అని అర్థం ఇచ్చేటువంటి పదం ఏది? వ్యాహం, బోనం, జోగి, భిక్ష. దీంట్లో ఏంటి అంటే బోనం. భోజనం, కుండ అనే అర్థం ఏమిస్తుందంటే బోనం అనేటువంటిది ఇస్తుంది. బోనం కుండలో నీళ్లు పోసి పెరుగు, బెల్లం మొదలైనవి వేయడాన్ని ఏమంటారు? సంగడి, మత్తడి, సాక, వమనాలు. దీంట్లో ఏమంటారు? సాక అని అనడం జరుగుతుంది. తర్వాత చిట్యాల ఐలమ్మ లేదా చాకల ఐలమ్మ స్వగ్రామం ఏది? రాయపర్తి, కోరుట్ల, సంగారెడ్డి, కృష్ణాపురం. చాకల ఐలమ్మ యొక్క స్వగ్రామం ఏది? ఇక్కడ కృష్ణాపురం. తర్వాత ఐలమ్మ ఏ గ్రామం కోడలైంది? ఐలమ్మ ఏ గ్రామము కోడలైంది? కోరుట్ల, చిట్యాల, జగిత్యాల, సంగారెడ్డి. మరి చిట్యాల ఐలమ్మ పేరు వచ్చిందంటే చిట్యాల అనే గ్రామానికి కోడలైంది ఐలమ్మ. తర్వాత ఐలమ్మ ఎవరి భూమిని కౌలు చేసింది? మల్లంపల్లి కొండలరావు, పట్నం రాఘవరావు, తుమ్మ నరసింహులు, తర్వాత చక్క రాఘవరావు. మరి ఇక్కడ ఎవరికి సంబంధించినటువంటి కౌలు చేసింది అంటే మల్లంపల్లి కొండలరావుకు సంబంధించినటువంటి కౌలు చేయడం జరిగింది. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? జెరూసలం, బెత్లెహేం, టర్కీ, సియోన్. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? మరి బెత్లెహేంలో జన్మించడం జరిగింది. తర్వాత గోపి డప్పు పాఠ్యభాగంలో గోపి స్వగ్రామం పేరేంటి? అంటే గోపి డప్పు పాఠ్యభాగం గోపి యొక్క ఆయన ఊరు పేరు రామాపురం, రంగాపురం, నారాయణపురం, గణపురం. మరి దీంట్లో ఏది? రామాపురం అనేటువంటి ఊరు. గోపిదేవుడు రామాపురం ఊరు. తర్వాత షావుకారు డప్పు ఖరీదు ఎంత చెప్పాడు? 10 రూపాయలు, 15, 22, 35. షావుకారు ఎంత చెప్పాడు? మరి ఇక్కడ 22 రూపాయల ఖరీదు చెప్పడం జరిగింది. తర్వాత వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చినది ఏది? వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చింది ఏది? గుర్రం, బల్లెం, లక్కబొమ్మ, పెంపుడు కుక్క. గోపికి బహుమానం ఇచ్చింది ఏంది? ఇక్కడ గుర్రం అనేటువంటిది బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఎవరు? వ్యాపారస్తుడు. తర్వాత పదాల మధ్య ఉండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు? అవ్యయాలు, విభక్తులు, క్రియలు, విశేషణాలు. ఏమంటారు ఇక్కడ? విభక్తులు. పదాల మధ్యలో ఉండే సంబంధాలను విభక్తులు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత చిత్తుబొత్తు ఆట ఏ గింజలతో ఆడతారు? చిత్తుబొత్తు ఆట ఏ గింజలతో ఆడతారు? మామూలుగా వేప గింజలు, ఈత గింజలు, చింతగింజలు, బాదాం గింజలు. ఇక్కడ ఏ గింజలతో ఆడతారు? చిత్తుబొత్తు ఆట చింత గింజలతోని ఆడడం జరుగుతుంది. తర్వాత ఇమ్లి అనగా ఏంటి? ఇమ్లి అంటే మామిడి, ఈత, వేప, చింతకాయ. మరి ఇమ్లి అంటే అర్థము చింతకాయ అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు అక్కడున్న చింత చెట్టెక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు? అంటే మూసీ నదికి ఎప్పుడు వరదలు వచ్చినాయి? 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చింత చెట్టు ఎక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు అంటే ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు? 150 మంది ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఇక తర్వాత చింతపండులో ఉండేటువంటి విటమిన్ ఏది? విటమిన్ ఏ, బి, సి, డి. మరి చింతపండులో ఏ విటమిన్ ఉంటుంది? విటమిన్ సి అనేటువంటిది ఉంటుంది, కాల్షియం. తర్వాత ప్రశ్న, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? జగిత్యాల, పెద్దపల్లి, వేములవాడ, ధర్మపురి. మరి ఇక్కడ దేవాలయం ఎక్కడ ఉంది? జిల్లా పేరు అడగలేదు. ఎక్కడ లొకేట్ అయి ఉన్నదంటే రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ. తర్వాత నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఎక్కడ ఉంది? అంటే మామూలుగా జిల్లాల పేరు ఇస్తే హైదరాబాదు, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ ఇస్తే హైదరాబాదు. కానీ ఇక్కడ ఉన్న ప్రాంతం ఏది అని ఇచ్చాడు. చాదర్ఘాట్, దారుల్ షిఫా, బేగం బజార్, సుల్తాన్ బజార్. ఇక్కడ ఇది దారుల్ షిఫా దగ్గర సాలార్జంగ్ మ్యూజియం అనేటువంటిది ఉన్నది. తర్వాత సాలార్జంగ్ మ్యూజియం ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరవడం జరిగింది? 1951 డిసెంబర్ 16 రోజు తెరవడం జరిగింది. ఇలాంటి ప్రశ్న ఇస్తే కొద్దిగా కష్టమవుతుంది, ఎట్లా చూసుకోవాలి.
1951 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీ సాలార్జంగ్ మ్యూజియంని ప్రజల సందర్శనార్థం తెరవడం జరిగింది. తర్వాత ప్రశ్న, భారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వారు వ్యాసత్రయం, రత్నత్రయం, కవిత్రయం, పండితత్రయం. మరి ఇక్కడ ఎవరు? ఇప్పుడు భారతాన్ని రాసింది నన్నయ్య తిక్కనేరని అని తెలుసు, కానీ వాళ్ళు కవిత్రయం అని తెలియాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు జవాబు ఏంది? ఇక్కడ భారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వారు కవిత్రయం. ఇక తర్వాత ఐలమ్మ ఇల్లును కూలగొట్టించినవాడు దేశ్ముఖ్ రామచంద్రరెడ్డి, వీరరాఘవరెడ్డి, పట్వారి వెంకట్రావు, దాసం చక్రధర్రావు. మరి ఇక్కడ ఐలమ్మ ఇల్లును కూలగొట్టినవాడు ఎవడు? దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి. ఇవి మనకు 5వ తరగతికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు. అంటే మనం ఒక పుస్తకాన్ని మనం పూర్తిగా చదివినా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మళ్ళీ ఈ విధంగా వేస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, కొన్ని గుర్తుండవు. మనకు చదివినా కానీ మనకు గుర్తుండవు. ఉదాహరణ గోపి డప్పు తీసుకుంటే గోపి డప్పుకు సంబంధించినటువంటి గోపి ఏ ఊరు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అనేటువంటిది మనం చూస్తే అట్లా మనం గుర్తుంచుకోవాలి. అన్నీ ఇక్కడ రామాపురం, రంగాపురం, నారాయణపురం, గణపురం అనేటువంటి అంశాలు ఇస్తాయి. మరి గోపిది ఏ ఊరు అనేసి ఇలాంటి ప్రశ్న ఇస్తే కష్టం. గోపి రామాపురం అని తెలుసుకున్నాం. మరి డప్పు ఖరీదు ఎంత? ఈ విధంగా ఇట్లా ఆప్షన్స్ చూస్తే మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ విధంగా కూడా కొన్ని చదువుకొని మళ్ళీ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకు 5వ తరగతికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు.